బెలూన్స్ ఆకాశంలోకి ఎగరవేసి మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్దాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మన ఆలోచనలు కూడా ఈ బెలూన్లు ఎంత ఎత్తుకు ఎదుగుతున్నాయో అంత ఎత్తులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది భారత్ టుడే. ఇప్పుడు जैसा कोई नहीं है, नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहे तेरे जैसा कोई नहीं, मैं गाया जहां भी बस तेरी याद थी. ఇప్పుడు శ్రీ రాణి శ్రీనివాస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గణనాయకాయ అంటూ మన యువతరం జరుపుకుంటున్న ఈ సంబరంలోకి ఆ గణేశుణ్ణి సైతం ఆహ్వానిస్తున్నారు శ్రీ రాణి శ్రీనివాస్ గారు. వారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నా. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. Let's welcome Amog and Group. Amog and Group, we are welcoming you.
मौला मेरे ले ले मेरे जान, मौला मेरे ले ले मेरे जान, मौला मेरे ले ले मेरी जान, मौला मेरे रंग दमे दो, मौला मेरे रंग दमे दो, मौला मेरे ले ले मेरी जान, मौला मेरे ले ले मेरी जान, ओ ले ले దేశం మనదే దేశం మనదే ఎగురుతున్న జెండా మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా, భరత మాతకొకటే నేరా. థ్యాంక్ యూ సో మచ్ అమోఘన్ టీమ్. దట్స్ అ సింటిలేటింగ్ అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఈ చల్లని సాయంత్రం ఎన్నో అద్భుతమైన పాటలను మీ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా పలికించి మరియు మీ మీ గాత్రాల్లో వినిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అండ్ మనందరం ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత గట్టిగా ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో వారిని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నవ యవ్వనం, ఈ దేశం కోసం ఏదో చేయాలనే నవోత్సాహం. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలా మొదలుపడే యువతరాన్ని దేశభక్తి పూరిత కార్యక్రమాల్ని చేయడానికి ప్రేరేపించే సంస్థ ఒకటి ఉంది. అదే ఐ ఫోకస్. పరమ పూజ్య శ్రీ సద్గురు శివానందమూర్తి ప్రేరణతో ఐ ఫోకస్ కు శ్రీకారం చుట్టిన శ్రీ వాసుదేవ శర్మ గారిని వేదిక మీదకు సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడి యువతలో ఇంత ఉత్సాహాన్ని చూస్తున్నామంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో అర్థమవుతోంది. వారిని ఈ వేదిక ద్వారా తమ స్ఫూర్తివంతమైన ప్రసంగాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. కళ్ళు తెరిస్తే దేశాన్ని, కళ్ళు మూసుకుంటే ఈశ్వరుణ్ణి మాత్రమే చూడాలని చెప్పేసి ఉపదేశం చేస్తూ మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినటువంటి గురువులు ఆయన. ఎంత ఆనందం, ఎంత ఉత్సాహం, ఎంత గర్వం, ఎంత ధైర్యం, ఎంత ధిలాస ఒక వ్యక్తిని తలుచుకుంటే వస్తాయి మనకి. వివేకం ద్వారా వచ్చే ఆనందం శాశ్వతంగా ఉంటుందని నిరూపించినటువంటి మహాశక్తి, మహా గొప్ప అవతార పురుషుడే వివేకానంద స్వామి. ప్రపంచంలోనే లార్జెస్ట్ యూత్ పాపులేషన్ ఇండియా అని అందరం వింటూనే ఉన్నాం. ఆ మాట వింటంగానే చాలామంది ఆవేశపడిపోతారు. ఎవరన్నా యువకుల్ని బట్టి నువ్వు చెడిపోయావు, నువ్వు ఎందుకు పనికిరావు అంటే చాలా 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 విసుగ్గా ఉండేది నాకు. వేలాది మందిని ప్రభావితం చేయగలిగిన వాడు మహానాయకుడు అయితే, తరతరాలుగా యుగలుగాలుగా చాలామందిని మహానాయకుడిగా చేసినటువంటి నాయకుడిని ఏమనాలి? వివేకానందుడు అనాలి. వివేకానంద స్వామిని తలుచుకోగానే అటువంటి వ్యక్తి, అటువంటి శక్తి మనకి సభకు విచ్చేశారు. పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారికి స్వాగతం. బాలరామాయణంలో సీతగా తన అభినయంతో తెలుగు రాష్ట్రాల వీక్షకుల అభిమానం మూటగట్టుకున్న స్మిత అద్భుతమైన తన అభినయంతో అనేక ప్రతిష్టాత్మక అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం వర్ణ ఆర్ట్ ఫౌండేషన్తో కళారంగానికి సేవను అందిస్తున్న స్మితా మాధవ్ డాన్స్ బ్యాలేతో మన ముందుకు వస్తున్నారు.
ఆకెళ్ళ రాఘవేంద్ర గారికి పరిచయం అక్కర్లేదనిపిస్తుంది. యువ సంకల్ప్ దివస్ సందర్భంగా ఇక్కడ పోటెత్తిన యువతరానికి ప్రేరణ ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు. వీఆర్ వెల్కమింగ్ యూ సార్, ప్లీజ్. లలిత కళాతోరణంలో ఇప్పుడు ఆకెళ్ల రాఘవేంద్ర గారి మాటల తూటాలు పేలబోతున్నాయి. తూటాలు మాత్రమే కాదు, ఈ మాటలతో యువ సంకల్ప్ దివస్ వేదికగా ఒక అత్యద్భుతమైన ప్రసంగాన్ని మనం వినబోతున్నాం. నాకు జన్మనిచ్చిన మా అమ్మగారికి మా నాన్నగారికి నమస్కారం. నాకు చదువు చెప్పిన మా ఉపాధ్యాయులకి, గురువులకి, లెక్చరర్లకి అందరికీ నా నమస్కారం. నా జీవితంలో 2 గురువులు ఉన్నారు. గురువు పేరు శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, మరో గురువు పేరు శ్రీ తనికెళ్ల భరణి గారు. వాళ్ళిద్దరికీ నా నమస్కారాలు. రాష్ట్ర మాన్య మంత్రివర్యులు, సౌహృదయులు, అత్యంత తక్కువ వయసులో అత్యున్నత స్థానాలు అధిరోహిస్తున్న తారక రామారావు గారికి నమస్కారాలు. ఆయనతో పాటు విచ్చేసిన శాసనసభ్యులు ఉండొచ్చు, లేదా అదేవిధంగా పార్లమెంటు సభ్యులు ఉండొచ్చు, వారికి కూడా మా నమస్కారాలు. ముఖ్యంగా ఇవాళ యువ సంకల్ప దివస్ పరిపూర్ణానంద స్వామీజీ తలపెట్టిన భారత్ టుడే సౌజన్యంతో దాదాపుగా ఒక 7-8 మంది యువతతోటి కూడిన ఇవాళ ఈ ప్రాంగణంలో, నాకన్నా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి కేవలం నేను 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఎంతసేపు మాట్లాడుకున్నామన్నది కాదు, మాట్లాడుతున్నంతసేపు నేను కేవలం నా పెదవులతో మాట్లాడకుండా నా హృదయంతో, నా మనసుతోటి, నా ఆత్మతోటి మాట్లాడితే అది గొప్ప మాట అవుతుంది. వింటున్నప్పుడు మీరు కూడా కేవలం చెవులతోటి కాకుండా గుండెలతోటి, ఆత్మతోటి, హృదయంతో వింటే అప్పుడు అది మాట అవుతుంది, మాటల తోట అవుతుంది. ఇవాళ యువ సంకల్ప దివస్ బహుశా ఈ ప్రాంగణంలో పరిపూర్ణానంద స్వామీజీ వారు లేకుండా ఉండుంటే నేను ఆయన గురించి ఎక్కువ చెప్పే ఉండేవాడిని. ఆయన ఉండడం వల్ల ఎక్కువ చెప్పలేకపోతున్నాను. కానీ ఒకటి మాత్రం నిజం, చెప్పకుండా ఉండలేదు. ఏంటంటే మళ్ళీ పుట్టిన స్వామి వివేకానంద శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ. ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ముందు చెప్తుంటే అతిశోక్తి అవుతుంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఓ భారత యువత, పుట్టుకతోటే నువ్వు చాలా సామర్థ్యాలు కలిగిన వాడివి, అసామాన్యుడివి, సామాన్యుడివి కాదు. నువ్వు పుట్టుకతోటి చాలా గొప్ప వ్యక్తివి, ముందది గ్రహించు అని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద. 150 సంవత్సరాల కిందట 39 సంవత్సరాలు మాత్రమే బతికి తన జీవితంలో అత్యంత సమాధి అవస్థ అంటే ఏమిటో తెలుసుకుని, త్యాగం అంటే ఏంటో తెలుసుకుని, ధ్యానం అంటే ఏంటో తెలుసుకుని దాదాపు 5 సంవత్సరాల పాటు ఉత్తర భారతదేశం నుంచి ఎక్కడో కాశ్మీరం నుంచి కన్యాకుమారం వరకు, సౌరాష్ట్ర నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు నడయాడి భారతదేశంలో అలనాడు ఉన్న అత్యంత దారిద్ర్యాన్ని, అత్యంత ఆత్మ న్యూనతని అర్థం చేసుకొని ఎక్కడో ఉన్న కన్యాకుమారం దాటి ఒక ద్వీపానికి వెళ్ళి అక్కడి నుంచి భారతదేశాన్ని చూస్తూ ఉంటే ఈ పక్కన అరేబియా, ఆ పక్కన హిందూ మహాసముద్రము, పక్కనేమో బంగాళాఖాతంతో 3 సముద్రాలు నడయాడుతున్న ఒక చోటకి వెళ్ళి అక్కడ నుంచి భారతదేశం చూస్తుంటే రెక్కలు విప్పుకున్న గరుత్మంతుడిలాగా భారతదేశం కనిపిస్తుంది. కానీ అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఆత్మ న్యూనతలోకి నెట్టేసి మీకు చరిత్ర లేదు, సంస్కృతి లేదు, వారసత్వం లేదు, నాగరికత లేదు, అసలు ఏది లేదు రాబాయ్ మీకు అని చెబుతుంటే అది నిజమని నమ్ముకుని, అది నిజమని అనుకున్న మన భారతదేశ యువత ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? 150 సంవత్సరాల కిందట కూడా అప్పుడు అలాగే ఉన్నారు. 1900 దాదాపుగా ఆయన 1892 ఆ ప్రాంతంలో చికాగో మత మహాసభలకు వెళ్ళడానికన్నా ముందు భారతదేశం కాస్త అటు ఇటుగా ఒక 5-6 సంవత్సరాల పాటు అలాగే ఉంది. ఇవాళ కూడా తమ్ముళ్ళారా, చెల్లాయిల్లారా, మనము అలాగే ఉన్నాం. ఆనాడు వేదన వేరు కావచ్చు, ఇవాళ వేదన వేరు కావచ్చు. వేదన తేడా ఏమో తప్పించి కానీ వేదనలో ఉన్న సాంద్రత మాత్రం అదే.